స్థానిక సంస్థల ఎన్నికల బరిలో సొంత అన్నదమ్ములు నిలబడటం ఆసక్తిగా మారింది. ఒకరు అధికార పార్టీ నుంచి మరొకరు ప్రధాన ప్రతిపక్ష పార్టీ మద్దతుతో బరిలోకి దిగడం ఉత్కంఠ రేపుతోంది. ఈ ఆసక్తికర రాజకీయం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు పంచాయతీలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పులి వెంకన్న కాంగ్రెస్ మద్దతుతో బరిలోకి దిగగా, తమ్ముడు పులి రామచంద్రు బీఆర్ఎస్ మద్దతుతో బరిలో నిలబడ్డారు. నెల్లికుదురు గ్రామ పంచాయతీలో స్థానిక సంస్థల ఎలక్షన్లో మనం సర్పంచ్గా పోటీ చేయడానికి నిలబడడం జరిగింది. అది పెద్దల ఆశీస్సులతో, మన యొక్క ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో, బల్లానాయకర్ ఆశీస్సులతో నిలబడడం జరిగింది. రెండోది, మా యొక్క కార్యకర్తలు, మా యొక్క లీడర్లు, ప్రజలు వారందరూ నన్ను 2 సార్లు 3 సార్లు నువ్వు ఓడిపోయినావు కనుక నువ్వు ఈ ఒక్కసారి ఉండు, అంతకుముందు నువ్వు పెట్టిన 5వ 10వ నీ సొమ్ము అనేది కొద్దిగా మేమంతా చేయను కాబట్టి ఈసారి నీకు ఆశీర్వదిస్తాం, నువ్వు సర్పంచ్గా ఉండమని వాళ్ళు వేడుకోవడం జరిగింది. అయినా దానికి నేను మా యొక్క కుటుంబం అనగా నెల్లికుదురులో మాది పుల్లోళ్ళు అనే ఒక కుటుంబం, మొదటి నుంచి ప్రజాసేవ చేసే కుటుంబమే మాది. మా అన్న సర్పంచ్గా ఫస్ట్ కోఆపరేటివ్ వైస్ చైర్మన్, తర్వాత చైర్మన్, తర్వాత సర్పంచ్ తర్వాత ఎంపీపీ చేసిండు. ఆయన యొక్క రాజకీయ ఉండటం వల్లనే ఇలా మేము ఈ రోజులో రాజకీయం రావాల్సి వచ్చింది. ఈ ప్రజల సేవ చేయాలని చెప్పి నేను ఈ యొక్క అందరూ మా కార్యకర్తలు, లీడర్లు, మావులు, మా మాజీ ఎంపీడీస్ అందరు కలిసి, ఎన్నగల సీన్ గారు అందరు కలిసి బలపరిచి నిలబెట్టారు. నన్ను నిలబెట్టిన తర్వాతనే కావాలని చెప్పి మావని తీసుకొచ్చి నిలబెట్టారు. పులి వెంకన్న అనే ఆయన కాంగ్రెస్ పార్టీ నిలబెట్టారు. ఆయనకు రాజకీయం ఎలాంటి సంబంధం లేదు. 82 నుంచి కూడా టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు కూడా మా అన్నకు నేను అన్ని ఆర్గనైజేషన్ చేసుకుంటా, మా అన్నకు సేవ చేసుకుంటా, గెలిపించుకుంటూ వచ్చిన. మా అన్న నన్నే నమ్మేది, నువ్వే నా రాజకీయ వారసుని అని చెప్పి నన్ను ఎంపీడీస్ కూడా గెలిపించిన ఆయన. అదే లైన్లో నేను ఇప్పుడు తప్పనిసరి నర్సయ్య, మా అన్నయ్య పుల్ నర్సయ్య, పెద్దన్న ఆయనే పుల్ నర్సయ్య పెద్దన్నయ్య. నాకు ఆయన వారసత్వం నాకు వచ్చింది. ఆయన తప్పనిసరి ఆయన పేరు పోకుండా ఆయన పేరు నిలబెడతానికే నేను రాజకీయాలకున్నా. తప్పనిసరి ఊరు సేవ చేసి ఆయన మంచి పేరు ఉంది. ఇప్పుడు కూడా ఇలా ఒక 50% ఆయన ఓటింగ్ ఉంది. ఇప్పుడు కూడా ఆయన ఇంటికన్నా కూర్చొని ఉంటాడు, కానీ ఆయనకంత మంచి పేరు ఉన్నది. అన్నదమ్ములిద్దరూ నువ్వా నేనా అన్నట్లుగా ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నారు. ఎన్నికల సమరంలో అన్నదమ్ముల మధ్య బస్తీమే సవాల్గా మారింది. వీరికి గ్రామంలో బంధుగణం ఎక్కువగా ఉంది. సో ఎవరికి ఓటు వేయాలనే సందిగ్ధంలో ఉన్నారు. అన్నదమ్ముల పోరుతో గ్రామం రాజకీయాలు వేడెక్కాయి.